జై జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. గురువు గారు, నా పేరు అశోక్. మాదొక చిన్న సందేహం ఏమిటంటే, ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో లడ్డు అపవిత్రంగా మార్చేసిండ్రు దాన్ని. మరి దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంది గురువు గారు? అయితే తిరుమల తిరుపతి దేవస్థానములో ఎంతో పవిత్రమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రం అనేది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి వేరే వేరే దేశాలకు వెళ్ళి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. అయితే అటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి అంత గొప్ప క్షేత్రమైనటువంటి దేవాలయంలో అక్కడ ఏం జరిగింది అంటే, ఒక పొరపాటు ఏమైంది అంటే, ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వములో ఉన్నటువంటి నాయకులు ఏమనుకున్నారంటే, ఈ తిరుపతి దేవస్థానం వల్ల మనకు ఆదాయం వస్తుంది, తిరుపతి దేవస్థానం వల్ల అక్కడ దేవుడు గుళ్ళో ఉన్నటువంటి ఆ భగవంతుని ఒక విగ్రహంగా మాత్రమే, ఒక బొమ్మగా మాత్రమే చూసిండ్రు, కానీ ఆయన భగవంతుడని వాళ్ళు భావించలేరు. భావించక ఏం చేసిండ్రంటే, వాళ్ళు టెండర్లను పిలిచి ఆ టెండర్ల ద్వారా లాభము వచ్చేటందుకు తక్కువ రేటుకు ఆ నెయ్యిని దీన్ని వాళ్ళు డీలింగ్ పెట్టుకొని అక్కడ కల్తీ చేసిండ్రు. అయితే కల్తీ చేసి దాని మీద వాళ్ళు లబ్ధి పొందడం కోసము అక్కడ కోట్లు, రోజుకు కొన్ని కోట్ల ఆదాయం ఉంది. కోట్ల ఆదాయం ఉన్నప్పుడు అక్కడ లడ్డు లోపల ఆ సమస్య వచ్చేది కాదు. అక్కడ ఉన్న డబ్బుకు కొదవలేదు, దేనికి కొదవలేదు. మరి దేనికి కొదవలేనప్పుడు వాళ్ళు అక్కడ కావాలని ఏదో నెగ్లెక్ట్గా చేసుకొని హిందూ దేవాలయాలంటే వాళ్ళకు చులకనగా చూసి ఇక ఆ లడ్డు అపవిత్రం చేసిండ్రు. తర్వాత అక్కడ తినేటటువంటి అన్నదాన సత్రంలో కూడా ఆ అన్నంలో కూడా నాణ్యత లేకుండా చేసిండ్రు. వచ్చిన భక్తులకు కూడా సరైన వసతి లేకుండా చేసిండ్రు. అయితే ఏమైంది అంటే, మేము ప్రతి సంవత్సరము మార్చి నెలలో ఈ కోడంగల్ మండలంలో ఉన్నటువంటి లక్ష్మీపల్లి గ్రామం నుండి తిరుపతి వరకు 600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాం ప్రతి సంవత్సరం. అంటే ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఈ లక్ష్మీపల్లి గ్రామం నుండి తిరుపతి వరకు 600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాం. మరి ఈ 600 కిలోమీటర్లు పాదయాత్ర చేయడము 2 సంవత్సరాలు గడిచిపోయింది. మరి 3వ సంవత్సరం కూడా మార్చిలో తిరుమలకు పాదయాత్ర చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఒక 30-40 మందితో పాదయాత్ర చేస్తున్నాం. అయితే ఏం జరిగింది అంటే, మేము ఎప్పుడైతే ఈ తెలంగాణ దాటి ఆంధ్రాలకు ఎంటర్ అవుతామో అక్కడ ఏమైంది, ఆంధ్ర లోపల రోడ్డుపై పోతూ ఉంటే ఇతల చెట్లు మూసుకొని వచ్చినాయి. అంటే అక్కడ పరిపాలన గురించి చెప్తున్నా, మొత్తం చెట్లు మూసుకొని వచ్చి ఆ డాంబర్ రోడ్ మాత్రమే మిగిలిపోయింది. అంటే పక్కలో ఉన్నటువంటి రోడ్డు మొత్తం చెట్లు మూసుకొని వచ్చినాయి. తర్వాత ఆ రోడ్డుపై వెళ్తుంటే కూడా ఏమైంది అంటే, ఆ రోడ్డుపై ఒక 15-20 ఏళ్ల కింద బోర్డులు పెడితే ఆ బోర్డులను ఉసిపోయినాయి. ఏ ఊరు ఎంత దూరంలో ఉన్నదో అన్నటువంటి తెలియని విషయాలు అక్కడ మా కళ్ళకు కట్టినట్టు కనిపించినాయి. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో వెళ్తూ ఉంటే ఏమైంది అంటే, ఆ గ్రామాల్లో రోడ్డు పక్కల మురికి చెత్త కుప్పలు దర్శనమిచ్చినాయి. అదే విధంగా అట్లా తిరుపతి వెళ్తే ఏమైంది అంటే, మేము అక్కడ పోయి ఆ స్వామివారి దర్శనం కోసం టోకన్ తీసుకున్నాం. టోకన్ తీసుకుంటే మేము సాయంత్రం పూట తీసుకుంటే తెల్లవారుజామున 4 గంటలకు మీకు దర్శనానికి టైం ఇచ్చిందనమాట. 4 గంటలకు టైం ఇస్తే మేము 3 గంటలకు స్నానం చేసి ఎక్కడైతే దేవాలయానికి ఎంట్రీ అవుతారో ఆ ప్రదేశానికి పోయినాం. ఎందుకంటే 4 గంటలకు వెళ్ళాలని చెప్పేసి పోతే అక్కడ ఏం జరిగింది అంటే, అక్కడ కొన్ని వందల మంది ఆ రోడ్డు మీద ఆ చిన్న పిల్లల్ని పెట్టుకొని బాలింతలు, తర్వాత ఆడపిల్లలు, చిన్న పిల్లలు ఆ రోడ్డు మీద వండుకున్నారు. ఎందుకంటే 4 గంటలకు తెరుస్తారు, లోపలికి పోదామని చెప్పేసి రోడ్ల మీద వండుకున్నారు. అక్కడ ఎంతో కోట్ల డబ్బు ఉంది, కోట్ల ఆదాయం ఉంది. అటువంటి వాళ్ళు ఆ రోడ్ల మీద వండుకునే దుస్థితి ఎందుకు వచ్చింది? రోడ్ల మీద వండుకున్నారు. ఆ 4 గంటలకు తెరిచిండు, డోర్ తెరవంగానే మొత్తం మన ఊరదుల్ల మంద ఉరికినట్ల ఉరికి ఒకరికొరు దొబ్బుకుంటా కింద పడ్డోళ్ళు మీన పడ్డోళ్ళు. అంటే అప్పుడు ఏమనిపించింది నాకు అంటే, ఇంత పవిత్రమైన క్షేత్రము లోపల ఇక్కడ ఇంత నిర్దాక్షిణ్యంగా, ఇంత వసతులు, ఇంత ఇబ్బందికరంగా మార్చిండ్రు కదా. ఇది భగవంతుడు తప్పకుండా చూస్తాడు. మళ్ళా వచ్చే సంవత్సరం వీళ్ళు నామరూపాలు లేకుండా పోతారు. ఎక్కడ ఈ వసతిని అంత ఖరాబ్ చేసి పెట్టిండ్రు అనిపించింది. అయితే అదే విధంగా లడ్డులను అపవిత్రం చేసిండ్రు, అన్నదాన సత్రం కాడ కూడా సరైన నాణ్యత లేకుండా చేసిండ్రు. అట్లా రకరకాలుగా చేయడానికి కారణం జరిగింది. మరి ఈ కారణం ఎందుకు జరిగింది అంటే,
అక్కడ ఏదైతే దేవాలయం ఉందో ఆ దేవాలయం లోపల హిందువులను మాత్రమే ఉద్యోగస్తులుగా నియమించాలి. అక్కడ కసునుకే వాళ్ళు కావచ్చు, అక్కడ తర్వాత దేవాలయాన్ని మెయింటైన్ చేసేటోళ్ళు కావచ్చు, రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా హిందువులని అక్కడ నియమించినట్లయితే ఇటువంటి పొరపాటు జరగకుండా ఉంటుందని నా ఆలోచన. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. గత ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల తిరుమలలో ఆంధ్ర తిరుమలలో లడ్డు అపవిత్రం చేయడం వల్ల అందరికీ ప్రాబ్లం అనిపించింది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఆ లడ్డుని పవిత్రంగా మారుస్తారని ఆలోచిస్తున్నాం. దానిపైన మీరేమైనా అభిప్రాయం సార్? అయితే అక్కడ ఏమైంది అంటే, ఎప్పుడైతే గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అయితే వాళ్ళు పదవి మీదకి వచ్చిండ్రో అప్పుడే పవిత్రం అయిపోయింది. అంటే ఇప్పుడున్న లడ్డు లేదు, ఇప్పుడు అంత నాణ్యమైనటువంటిదే ఉంది. అప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు వేరే మతానికి సంబంధించిన వాళ్ళు నెగ్లెక్ట్ చేసిండ్రు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాత్రము ఎటువంటిది లేదు. ఇప్పుడు మంచి నాణ్యతమైనటువంటి నెయ్యి తెప్పిస్తున్నారు, నాణ్యమైనటువంటి ఇది చెప్పిస్తున్నారు. మనం ఎటువంటి సందేహపడవలసిన అవసరం లేదు. అయితే మనం చేసిన పొరపాటు ఒకటి ఏంటి అంటే, ఎప్పుడైతే అన్య మతస్థులకు అక్కడ స్థానం ఏర్పాటు చేసిండ్రో, అన్య మతస్థులను తీసుకుపోయి వేరే మతస్థులను తీసుకుపోయి అక్కడ ఉద్యోగానికి ఎప్పుడైతే ఏర్పాటు చేసిండ్రో, మన హిందూ ధర్మానికి సంబంధించినోడు కాకుండా ఎవరైతే ఆ ట్రస్టుకు యజమానిని పెట్టిండ్రో అప్పుడు అక్కడ చెడు జరిగింది. కానీ ఎప్పుడైనా సరే మన ఒక హిందూ దేవాలయం లోపల ఇంతకుముందు ఎవరు మన స్వామివారు చాలా మంది గురువులు కూడా చెప్పిండ్రు. ఏమనంటే, తిరుమల లోపల ఎట్టి పరిస్థితుల్లో వేరే మతాల వాళ్లకు అక్కడ ఉద్యోగం ఇవ్వకూడదు, వేరే మతాలకు ఉద్యోగం ఇస్తే ఇటువంటిది సంఘటన జరుగుతుందని నోరు మొత్తుకొని చెప్పిండ్రు. కానీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు వాళ్ళు అన్య మతానికి సంబంధించిన కాబట్టి దాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ఈ రోజు ఆ దుస్థితి అక్కడ ఏర్పడ్డది. కానీ ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో వేరే మతాల వాళ్ళకు హిందూ దేవాలయం లోపల వేరే మతాల వాళ్లకు ఉద్యోగం ఇవ్వకూడదు. అక్కడ హిందువులను ఏర్పాటు చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా రాబోయే భవిష్యత్తులో అక్కడ ఎలాంటి లోటు జరగదు తప్పకుండా. ఎందుకంటే అక్కడ ఏ డబ్బుకు కొదవలేదు, దేనికి కొదవలేదు, అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఆ ప్రపంచంలోనే ఒక అతిపెద్ద చాలా ఇన్కమ్ వచ్చేటటువంటి దేవాలయము. ఆ దేవాలయం ఆదాయంతో రాష్ట్రం మొత్తం నడిపిస్తున్నారు. అయితే ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని ఎక్కువ మొత్తంలో ఆ తిరుమలలో ఖర్చు పెట్టి, ఆ తిరుమలలో కూడా ఒకటి ఏం చేయాలంటే, ఇప్పుడు చూసే మన చిన్న జీరస్వామి దగ్గర రామానుజ స్వామి పెద్ద విగ్రహం కట్టి 108 గుళ్ళు కట్టి ఎక్కడెక్కడనో వేరే దేశాలకు వెళ్ళి వచ్చి పోయే విధంగా కట్టినరు. అటువంటిది కూడా ఒక ఏర్పాటు చేయాలి. కోట్ల ఆదాయం ఉన్నప్పుడు కోట్ల ఆదాయం ఎక్కడిది? ఈ ఒక హిందువుల యొక్క సొత్తు. హిందువులు అక్కడ తీసుకుపోయి కష్టపడి వాళ్ళు రేయింబౌలు కష్టపడి చేసిన సొమ్ము అది. అటువంటి సొమ్ముని తీసుకుపోయి నువ్వు అంతా ఖర్చు పెడతావంటే ఎట్లయితుంది? అక్కడ ఖర్చు పెట్టకుండా ఎక్కడైతే ఆ తిరుమలలో ఎట్టి ఆదాయం ఉందో ఆ అట్టి ఆదాయంని భారీ మొత్తంలో ఖర్చు పెట్టి ఈ ప్రపంచంలో లేనటువంటి ఒక గొప్ప ఒక టూరిజం, ప్రపంచంలో లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి కట్టడాలు, రకరకాలైనటువంటి కట్టడాలు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి అంత పెద్ద ఎత్తున తీసుకోవాలని ఇప్పుడు ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ సార్ గారికి మా హిందూ ధర్మ సంస్థల తరపున మేము వేడుకుంటున్నాం. తప్పకుండా ఇప్పటిలాగా కాకుండా చాలా అద్భుతమైనటువంటి రీతిలో తీసుకుపోవాలని ఆశిస్తూ ఈ చిన్ని విషయాన్ని సమాజానికి తెలియపరచడం కోసం ఈ చిన్ని వీడియో చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.